జై శ్రీకృష్ణ అండి. మీ అందరికి నేను మీ నరేష్ని. ట్రిప్ విత్ నరేష్లో ఈసారి నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయానికి, అలాగే శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయానికి. ఈ ఆలయానికి ఉన్న మరో పేరు శ్రీ పాదగయ. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకి చెందిన పిఠాపురానికి సంబంధించిన ఆలయం. ఈ ఆలయాన్ని చేరుకునేదానికి పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు కూడా ట్రాన్స్పోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈ ఆలయం యొక్క చరిత్ర కానివ్వండి, ఆలయం యొక్క విశేషాలు కానివ్వండి, మనం అయితే వీడియో చూస్తూ అయితే మాట్లాడుకుందాం. అలాగే ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గయ, శ్రీ పాదగయ. ఈ క్షేత్రానికి ఈ పేరు ఎలా వచ్చింది, అసలు ఇక్కడ ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి అయితే మనం ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం. పూర్వం గయాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను రాక్షస జాతికి చెందినా కానీ అతను దయాశీలుడు, ధర్మబద్ధుడు కూడా. అతను కొన్ని సంవత్సరాలు విష్ణుమూర్తి గురించి తపస్సు చేయగా అతనికి ఒక ప్రత్యేకమైన వరం అయితే వస్తుంది. అదేంటంటే అతని గాలి మనల్ని తాకినా, మనం అతన్ని చూసినా, అతను మనల్ని చూసినా కానీ మన పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి, మనం పుణ్యాత్ములుగా మిగులుతాం అనమాట. సో అటువంటి వరాన్ని అయితే కోరుతాడు అతను. అలాగే అశ్వమేధ యాగాలు చేసి త్రిలోకాధిపత్యాన్ని కూడా సంపాదిస్తాడు. అది అలా ఉంటే అదే రాజ్యంలో ఉన్న మిగతా అసురులందరూ కలిసి ఏం చేసేవాళ్ళంటే యజ్ఞాలు, మన పూజలు కానివ్వండి, యజ్ఞాలు కానివ్వండి మొత్తం ఆపిచ్చేసి మన ఋషులను, మనుషులను ఎంతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ ఇబ్బంది పడడం ఎప్పుడైతే మనకి యజ్ఞాలు, ఈ పూజలు ఎప్పుడైతే ఆపేశారో దేవతల యొక్క పవర్ అనేది, శక్తి అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఆ టైం అప్పుడు ఏంటంటే వర్షాలు పడడం మానేసి పచ్చటి పొలాలన్నీ బీడు భూములుగా తయారవడం అంటే మొదలైనవి. అలాగే ధర్మం తగ్గుతూ ఉండి అధర్మం పెరుగుతూ ఉంటుంది. ఆ టైం అప్పుడు ఇంద్రుడు మన భూమి మీదే ఘోరమైన తపస్సు చేసి, కొన్ని వేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి త్రిమూర్తులని ఆహ్వానిస్తాడు. ఎప్పుడైతే త్రిమూర్తులు అతని ముందుకు వచ్చి ఏం వరం కావాలి అని అడిగితే అప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుని ఒక మాట అడుగుతాడు. ఈ గయాసురుణ్ణి వధించాలి అని చెప్పేసి అని అంటారు. దేనికంటే ఆ అసురులందరూ ఎన్ని పాపాలు చేసినా, ఏం చేసినా మళ్ళీ తిరిగి గయాసురుని వద్దకు వెళ్ళేసరికి వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోయాయి అన్నమాట. అందువల్ల ఫస్ట్ గయాసురుణ్ణి వధించాలి అని చెప్పేసి అని వాళ్ళ దగ్గర వరం అయితే తీసుకుంటాడు. మీరు చేయండి అని చెప్పేసి అని అంటారు. అప్పుడు దానికి అనుగుణంగా ఈ త్రిమూర్తులు ముగ్గురు బ్రాహ్మణుల రూపంలో ఈ రాజు వద్దకే వెళ్తారు. వెళ్ళి, అయ్యా రాజా, మీ రాజ్యంలో వర్షాలు లేక పొలాలన్నీ బీడు భూములుగా మారిపోయినాయి, ప్రజలు చాలా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి ఒకే ఒక్క మార్గం, యజ్ఞం అనేది ఒకటి చేయాలి అని చెప్పేసి అని అంటారు. ఆ యజ్ఞం అనేది పుణ్యక్షేత్రంలో చేయాలి అని చెప్పేసి అని అంటారు. అప్పుడు గయాసురుడు ఒక మాట అయితే అంటాడు. ఏమనంటే, ఇక్కడ మీకు ఏ పుణ్యక్షేత్రం కావాలో తీసుకోండి, అక్కడ మీరు చేయండి అని చెప్పేసి అని అంటాడు. కానీ ఆ త్రిమూర్తుల రూపంలో ఉన్న బ్రాహ్మణుడు ఏమంటాడంటే, ఇక్కడ ఈ భూతలం మీద మీకు ఒక వరం ఉంది, ఈ భూతలం మీద ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నా కానీ వాటన్నిటికీ మించిన పుణ్యస్థలం మీ దేహం అని అంటారు. అప్పుడు అతనికి అర్థం కాక ఒకసారి చెప్పండి అని చెప్పేసి అని అంటారు. అప్పుడు ఏం చేస్తాడంటే, మీ దేహము ఎదుటి వాళ్ళ పుణ్య పాపాలను కూడా నశింపచేస్తుంది, అందువల్ల మీ దేహం మీద ఈ యజ్ఞం అనేది మేము చేయాలి అని చెప్పేసి అని అంటారు. అప్పుడు ఆ గయాసురుడు ఒప్పుకుంటాడు. దానికి ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అప్పుడు ఒక నిబంధన పెడతారు, 2 నిబంధనలు పెడతారు. ఒకటి వచ్చేసి ఏంటంటే, యజ్ఞం అనేది 7 రోజులు నడుస్తుంది, అలాగే యజ్ఞభంగం అనేది జరగకూడదు అని చెప్పేసి అని అంటారు. గయాసురుడు దానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకొని అతని శరీరాన్ని విశాలంగా చేస్తాడు. విశాలంగా చేసిన తర్వాత ఆ యజ్ఞం అనేది, ఈ త్రిమూర్తులు అనేది బ్రాహ్మణ రూపంలో ఉన్న త్రిమూర్తులు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత 6 రోజులు గడిచిపోతాయండి. 7వ రోజు వచ్చేసరికి మన గయాసురుడికి 1 రోజు, 2వ రోజు, 3వ రోజు అనేవి ఎలా అతనికి తెలుస్తుందని చెప్పంటే, కోడి కూసిన వేళ అంటే బ్రహ్మ ముహూర్తంలో 1 రోజు అయ్యింది అని చెప్పేసి అని అలా నిద్రావస్థలో ఉండేనే అతను ఈ లెక్క పెట్టుకునేవాడు. అలా 6 రోజులు గడిచిపోతాయి. 7వ రోజు వచ్చేసరికి విష్ణుమూర్తి సలహా వల్ల శివుడే స్వయంగా ఏం చేస్తాడంటే కోడి రూపం దాల్చి కోడిలాగా అరుస్తాడు అనమాట. ఆ అరిచేసరికి మన గయాసురుడు 7వ రోజు కూడా అయిపోయింది,
సో అందువల్ల ఇంకా లేయడమే అని చెప్పేసి అని దేహాన్ని కదిలిస్తాడు. దేహాన్ని కదిలించినప్పుడు యజ్ఞభంగం జరుగుతుంది. యజ్ఞభంగం జరిగినప్పుడు త్రిమూర్తుల వాళ్ళు ఆల్రెడీ ముందుగా మాట్లాడుకున్న ప్రకారం యజ్ఞం కానీ భంగం జరిగితే నిన్ను మేము వధిస్తామని చెప్పేసి అన్న ప్రకారం వధించడానికి రెడీ అయిపోతారు. అప్పుడు గయాసుడు త్రికాల జ్ఞాని అప్పుడు ఆలోచిస్తాడు, వీళ్ళు ఎవరు, అసలు ఈ బ్రాహ్మణులు ముగ్గురు ఎవరు అని చెప్పేసి అంటే వాళ్ళు స్వయంగా త్రిమూర్తులు అని చెప్పేసి అప్పుడు అతనికి తెలుస్తుంది. అతను దానికి ఎంతో సంతోషించి స్వయంగా నన్ను చంపడానికి ఆ త్రిమూర్తులంతటి వాళ్ళే ఈ వేషధారణ చేసి వచ్చారు అని చెప్పేసి అని తెలుసుకుంటాడు. సో అతను రెడీ అయిపోయిన తర్వాత ఈ త్రిమూర్తులు వచ్చేసి మీ చివరి వరంగా ఏం కావాలో కోరుకోమంటారు. చనిపోయేవాడికి చివరి కోరిక దేనికి అని చెప్పేసి అనుకుని, అయినా మీరు స్వయంగా అడుగుతున్నారు కాబట్టి నాకు చివరి కోరికగా నా శరీర భాగాలు పడిన స్థలాన్ని గయాగా, అలాగే మీ ముగ్గురు అక్కడ నివసించి శక్తి పీఠాలు కూడా అక్కడ కొలువై ఉండాలి. నా దగ్గరకు వచ్చి ఎవరైనా శారదాలు పిండ ప్రదానాలు కానీ పిండ తర్పణాలు కానీ చేస్తే వాళ్ళకి మోక్షం లభించాలి అని చెప్పేసి అని కోరుకుంటాడు. అటువంటి స్థలమే ఈ పాదగయ. మొత్తం మన భారతదేశంలో 3 గయాలు అయితే ఉన్నాయి. ఒకటి శిరోగయ, బీహార్లో అయితే ఉంది. అక్కడ స్వయంగా విష్ణుమూర్తి పాదాలు అయితే ఉన్నాయి. అలాగే మంగళ గౌరీదేవి అక్కడ శక్తిపీఠంగా విరాజిల్లుతుంది. రెండవది నాభిగయ. ఈ నాభిగయ వచ్చి మనకు ఒరిస్సాలో అయితే ఉంటుంది. అక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞస్వరూపాన్ని చేసి ఉంటాడు. అలాగే అక్కడ గిరిజాదేవి స్వయంగా కొలువై ఉంటారు శక్తిపీఠంగా. మూడవది పాదగయ. ఇది మన పిఠాపురంలో ఉంది. ఇక్కడ స్వయంగా శివుడు కోడి రూపం దాల్చాడు కాబట్టి కుకుటేశ్వర స్వామి ఆలయంగా, అలాగే శ్రీ పురోహతిక అమ్మవారు 10వ శక్తిపీఠంగా ఇక్కడ విరాజిల్లుతున్నారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ట్రిప్ విత్ నరేష్లో మీ ముందుకైతే తీసుకుని రావడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఇటువంటి ఆలయాలు ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే ప్రయత్నిస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్రిప్ విత్ నరేష్లో మీ జర్నీని నాతో పాటు కొనసాగించాలంటే పదండి, మీ ప్రపంచం వదిలి నా ప్రపంచానికి, వైరాగి ప్రపంచానికి అయితే వెళ్దాం. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమైన పురుహూతికాదేవి ఆలయానికైతే అమ్మవారి ఆలయానికైతే మనం చేరుకుంటున్నాం. పదండి. పరాశక్తి ఆజ్ఞ మేరకు శ్రీ మహావిష్ణువు సతీ మృతదేహాన్ని తన సుదర్శన చక్రం చేత ఖండించినాడు. సతీదేహ భాగములు భూమిపై పడి 108 శక్తిపీఠములుగా విరాజిల్లుచున్నది. అందులో 101 విశేషముగాను, 52 పీఠములు ముఖ్యమైనవిగాను, అందులో ముఖ్యమైన 18 భాగాలు అష్టాదశ శక్తిపీఠములుగా విరాజిల్లుతూ భక్త కోటి చేత నిత్య కుంకుమార్చనలు, నిత్య నీరాజనాలు అందుకొనుచున్నది. అందులో ముఖ్యమైన ప్రధానమైనది పీఠభాగము. పడిన చోట పిఠాపురంగాను, పీఠభాగమునకు అధిష్టాన దేవత కావున ఇచ్చట అమ్మవారు పీఠాంబికగాను, పురోహితు అంటే ఇంద్రుని చేత శ్రీ విద్యోపాసన గావించబడి అతనిని అనుగ్రహించి అతని కోరిక మేరకు శ్రీ పురోహితికాదేవి అనే నామకరణం చేత ప్రసిద్ధిగాంచినది ఈ ఆలయం. అలాగే ఇక్కడ ప్రధాన అర్చకులైన స్వామివారి చేత ఈ ఆలయ విశిష్టతల గురించి అడిగి తెలుసుకుందాం. ఒకప్పుడు చాలా భవ్యంగా వెలిగినటువంటి ఆలయాన్ని
దండయాత్రల వల్ల కూలగొట్టబడింది లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయింది లేదు. కానీ ఆలయం అంటే పక్కన విగ్రహమే మూల విగ్రహం అండి. వెండి కవచం వేయబడింది. బేసికల్గా చెక్కతో చేయబడ్డటువంటి రూపం. మీకు పురాతన కాలంలో దేశంలో చెక్క విగ్రహాలే ఉండేవి. ఆ విశ్వబ్రహ్మల్లో స్థపతలు ఉండేవారు. వాడు కొన్ని సంవత్సరాలు అడవిలో కాలిస్తే కానీ ఆ వృక్షాలే దొరికేవి కాదు. ఆ వృక్షాలు అన్వేషించి ఆ చెట్టు చుట్టూగా ఉండగా ఒక విగ్రహాన్ని చెక్కేవారు. అలాగే మనకి పార్వతీ పరమేశ్వరుని ఆది దంపతులుగా ఉంటుంటే ఆ పార్వతీదేవి కంటే కూడా ముందు ఆవిడ ప్రధానమైనటువంటి సతీదేవి కాలం నాటి పీఠాలు ఉండదుగా ఈ సృష్టి ఆరంభంలో ఏర్పడ్డ పీఠం. అలాంటి ఆలయాన్ని సరైన దండయాత్రల వల్ల జరిగిందా లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిందా తెలియదు. 500 ఏళ్ల క్రితం ఆలయం దండయాత్రలకు గురై ఉండొచ్చు, లేకపోతే భూకంపం ఉప్పిన లాంటి సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాల ఉండొచ్చు. భూస్థాపన అయిపోయి సుమారుగా 300 ఏళ్ళు అండర్గ్రౌండ్లో ఉండిపోయింది. ఆ విగ్రహం బాగా చీకిపోవడం బట్టి వెండి కవచం వేశారు పైన ఈ మధ్య ఒక 2 ఏళ్ల క్రితం. విగ్రహాన్ని 18వ శతాబ్ది దాదాపు 200 ఏళ్ల క్రితం తీసి మళ్ళీ చాలా ప్రయత్నాలు చేశారు కట్టాలని. ఎందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కట్టలేకపోయారు. శక్తిపీఠం అవడం వల్ల అయితేనేని ఆ భాగం కూడా పీఠము అంటే చూపిన సీటు భాగం అది కూడా బయటకు కనిపించిన భాగం అవడం వల్ల అయితే ఒకసారి కూరగొట్టినైతేనేని ఆ మహారాజా గారికి ఆవిడే గల్లో కనిపించి నాకు ఇంకా ఆలయం వద్దు అంతమందితో కలిసి ఉంటాను చెప్పడం వల్ల అయితేనేని ఆలయం కట్టలేకపోయారు. అల్టిమేట్గా ఆవిడ సంకల్పం లేదు. నిజంగా ఉంటుంటే భవ్యమైన మందిరం జరిగి ఉండేది. ఆ నిర్మాణం జరిగినప్పటికీ అంత ప్రాచీనమైన క్షేత్రం ఇది. కృతయుగం కంటే ముందు, ఎందుకంటే కృతయుగంలో కూడా పార్వతీ పరమేశ్వరులుగానే మనం వర్ణన చేయడం జరిగింది. ఆ పార్వతీదేవి కంటే కూడా ముందు ఆవిడ మొదటి ఉన్నటువంటి సతీదేవి కాలం నాటి పీఠాలు అంటే దరిదాపు సృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు అలాంటి ప్రాచీనమైన క్షేత్రం పిఠాపురం సృష్టికరణ వీధిలో ఉన్నటువంటి విభూతికి అమ్మవారి ప్రాచీనాలు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయము శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయం. శివం అంటే మంగళం అని అర్థం. శుభాలను ప్రసాదించేవాడు శంకరుడు. శివనామస్మరణ వల్ల, శివ పూజ వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు ఎన్నో చెబుతున్నాయి. అలాంటి పరమశివుడు తన లీలా విశేషాలలో భాగంగా ఎన్నో ప్రదేశాలలో ఆవిర్భవించాడు. వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి. పాదగయ క్షేత్రంలోకి మనం ప్రవేశించగానే పరమశివుడు ధ్యానం చేస్తూ మనకి దర్శనమిస్తాడు. నిజంగా శివుణ్ణి అలా చూస్తూ ఉంటే మనసు మనకి తెలియకుండానే స్వామివారి చిరునవ్వు దగ్గర నిలిచిపోతుంది. పక్కనే కోనేరు కనిపించడంతో కాళ్ళు కడుక్కుంటూ పక్కకు చూస్తూ ఉంటే గయాసురు వృత్తాంతం మనకి కనిపిస్తుంది. పాదగయ క్షేత్రంలో కోనేరులో స్నానం చేయడానికి తగిన ఏర్పాట్లు అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడైతే అవి కొద్దిగా మెయింటెనెన్స్లో ఉన్నాయి కాబట్టి వాటర్ తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే చేస్తున్నారంటే అలా చేయడం వల్ల కొద్దిగా వాటర్ అయితే తక్కువ ఉన్నాయి అక్కడ. ఈ పాదగయ క్షేత్రంలో శివనామ స్మరణం అయితే మారు మోగుతూ ఉంటుంది. పాదగయ తీర్థం వద్ద గయాసురుని పాదాలు ఉన్నాయండి. కనుక ఇక్కడ పెద్దలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. పాదగయ కోనేరుకు ముందు తూర్పుముఖంగా కుకుటేశ్వర దేవాలయం ఉంటే ఉంటుంది. గుడికి ఎదురుగా పెద్ద ఏకశిలా నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది శ్రీశైలంలోని నందిని పోలి ఉంటుంది. ఇక గర్భాలయంలో కొలువై ఉన్న కుకుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటారు. స్వచ్ఛమైన మనసుతో కోరి కొలిచిన వారి కోరికలు తీరుస్తున్నాడు భోలాశంకరుడు. కుకుటేశ్వర ఆలయం ఇరువైపులా పురుహూతిక అమ్మవారి ఆలయాలు, శ్రీపాదాల ఆలయాలు ఉన్నాయి. ఈ గుడి చాలా చిన్నది
అయినప్పటికీ అష్టాదశ శక్తి పీఠాల శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది. పిఠాపురంలో దత్తక్షేత్రాల్లో ప్రాముఖ్యత క్షేత్రం ఇది. శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ క్షేత్రంలోనే జన్మించారు. శ్రీ కుకుటేశ్వర స్వామి దేవాలయం శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహం రూపంలో దర్శనమిస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంటుంది. మిగతా దత్తక్షేత్రాల్లో స్వామివారి పాదుకలు మాత్రమే పూజలను అందుకుంటుంటాయి. సదాశివుడు ఇక్కడ కుకుటేశ్వర స్వామిగా పూజిస్తుంటారు. పిఠాపురం అమ్మవారి శక్తిపీఠంగానే కాదు, స్వామివారు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రంగానూ చెబుతారు. కయాసురుడిని సంహరించడం కోసం త్రిమూర్తుల పథక రచన చేస్తారు. అందులో భాగంగా తెల్లవారక మునిపే గయాసురుడు మేల్కొనాలి. అలా జరగడం కోసం శివుడు కోడి రూపాన్ని ధరించి కూస్తాడు. తెల్లవారిందనుకుని మేల్కొన్న గయాసురుడు సంహరిస్తాడు. ఆ రాక్షుడి కోరిక మేరకు స్వామి లింగ రూపంలో ఇక్కడనే వెలిశాడు. అందుకే ఇక్కడ స్వామిని కుకుటేశ్వర స్వామిగా ఆరాధిస్తూ ఉంటారు. శ్రీ కుకుటలింగేశ్వర స్వామిగా ఈ క్షేత్రమందు విరాజిల్లుతూ భక్తకోటిని అనునిత్యం అనుగ్రహించుచున్న దివ్య స్ఫటిక లింగమూర్తి శ్రీ స్వామివారు భక్తుల పాలిట కల్పతరువుగా ప్రసిద్ధి చెందినారు. అలాగే మీరు కూడా ఈ స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీర్వాదాలను పొందగలరని భావిస్తున్నాను.